అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. ప్లాస్టిక్ 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 ఎటు చూసినా ప్లాస్టిక్. నిత్యం జీవితంలో ప్లాస్టిక్ వినియోగం నానాటికి పెరిగిపోతూనే ఉంది. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతూ ఉంది. ప్లాస్టిక్ వ్యవసాయానికి చేస్తూ ఉన్న హాని కూడా అంతా ఇంతా కాదు. పేపరు, చెక్క ఇంకా మిగతా ఘన పదార్థాల్లాగా భూమిలో కుళ్ళిపోయే లక్షణం ప్లాస్టిక్ లేదు. సేంద్రియ పదార్థంగా మారిపోకుండా వేల సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయే ప్లాస్టిక్ కారణంగా భూమిలోకి వర్షం నీరు ఇంకిపోవటం తగ్గిపోతోంది. దీనికి పరిష్కారంగా వ్యవసాయానికి మేలు చేసే రీతిలో అగ్రి బేస్డ్ ప్లాస్టిక్ త్వరలో రాబోతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ లేకుండా ఒక్క క్షణం కూడా గడవని దుస్థితిలో ఉన్నాము. కిరాణా షాపులో 4 వస్తువులు కొని క్యారీ బ్యాగుల్లో పెట్టుకుని ఇంటికి తెస్తున్నాం. బట్ట, కలబంద ఇంకా ఇతర బయోడిగ్రేడబుల్ పదార్థాలతో తయారు చేసిన బ్యాగులను వాడకుండా చవకగా వస్తున్నాయని ప్లాస్టిక్ బ్యాగులకే ప్రాధాన్యతనిస్తున్నాం. ప్లాస్టిక్ వలన పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిసినప్పటికీ గత్యంతరం లేక వాడుతున్నాం. ఈ ప్లాస్టిక్ వందలాది సంవత్సరాల పాటు భూమిలో నశించిపోకుండా అలాగే ఉండిపోయి అనేక నష్టాలకు కారణమవుతోంది. దీనివలన నేల, నీరు కలుషితమై మానవాళికి పెనుముప్పుగా తయారవుతోంది. వ్యవసాయానికి కూడా ప్లాస్టిక్లు తీవ్రమైన నష్టం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతున్న ప్లాస్టిక్ కవర్లను తిన్న పశువులు అనేకం మృత్యువాత పడుతున్నాయి. దాంతో ఎంతో విలువైన పశు సంపదను కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాదు, ప్లాస్టిక్ అధికంగా చేరుతుండడం వల్ల వర్షం నీరు భూమిలోకి ఇంకడం తగ్గిపోతోంది. భూమిలో తేమ శాతం తగ్గిపోవడానికి ప్లాస్టిక్లు కూడా కారణమవుతున్నాయి. దీనిపైన తమిళనాడు రాష్ట్రంలో మధురైలోని కలసలింగం విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ వరదరాజులు ఏమంటున్నారంటే, మనకు మొదటి నుంచి అలవాటు అయిపోయాం. ఇప్పుడు మనకు ఉదాహరణ తీసుకుంటే టూత్ బ్రష్ చాలా పురాతన కాలం అయితే మనం వేపల్లో వాడేవాళ్ళం. ఇప్పుడు వేపల్లో వాడేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఎక్కడో చాలా తక్కువ మనకి పల్లెల్లో కనబడచ్చు. ఇప్పుడు టూత్ బ్రష్ కావాలంటే మనకి కంపల్సరీగా ప్లాస్టిక్ వాడాల్సిందే. అంటే మనకి పార్ట్ అయిపోయిందనమాట. కానీ ఇప్పుడు మనం దాన్ని గుర్తించాలన్నమాట. మనకి దానివల్ల ఎఫెక్ట్స్ ఏమిటి అనేసి. చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ కృత్రిమ ప్లాస్టిక్ల వల్ల. అంటే మనకి పెట్రోలియమే కాకుండా, దాని మీద భారమే కాకుండా మనకి పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది. ఉదాహరణ మనకి క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కృత్రిమ ప్లాస్టిక్లే. అంటే పాలిథిలిన్ కానివ్వండి, పాలిప్రొపిలిన్ కానివ్వండి. వీటికి ఉన్న మంచి లక్షణం ఏమిటంటే ఇది ఎయిర్ని కానీ గాలిని చొరనివ్వదు, ఈ నీటిని కూడా లోపలికి ప్రవహించనివ్వదు. దానివల్ల మనం ప్యాక్ చేయొచ్చు ఇది ద్రవ పదార్థాలు కూడా. కానీ మనం బయట పడేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా వర్షం వచ్చిందనుకోండి, అది అలా ఉండిపోతుంది. వేల సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది. దాని మీద ఏదైనా వర్షం వస్తే దాని లోపలికి వెళ్లకుండా అక్కడే ఉండి అక్కడ మీకు ఈ మైక్రోబ్స్ కానివ్వండి, లేకపోతే బ్యాక్టీరియా ఇది గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి అది ఇండైరెక్ట్గా మనకి పర్యావరణానికి హాని, లేకపోతే మనకి ఆరోగ్యానికి హాని కలిగించే క్రిములను అది తయారు చేసే దానికి కేంద్రంగా కూడా వస్తుంది. అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఎనిమల్స్ అవి పొరబడి దాన్ని ఆహార పదార్థంగా తినేసే విధంగా కూడా ఉన్నాయి. ఆ విధంగా ఏమిటంటే తినడం వల్ల వాటికి ఉదర సంబంధమైన వ్యాధులు కానివ్వండి, లేకపోతే శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చి చాలా జంతువులు చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్కు చెక్ పెట్టేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు ప్రొఫెసర్ వరదరాజులు. ఆయన తన పరిశోధనల ద్వారా బయోప్లాస్టిక్ను రూపొందించారు. ప్రకృతి నుండే ప్లాస్టిక్ తయారు చేయవచ్చని, అది భూమిలోకి కలిసిపోతుంది కాబట్టి దానివల్ల మానవాళికి అనేక ప్రయోజనాలుంటాయని ఆయన అంటున్నారు. ఇంతకాలం తయారవుతున్న ప్లాస్టిక్ పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారవుతున్న ప్లాస్టిక్. పెట్రోలియం ఉత్పత్తులు తగ్గిపోతున్న తరుణంలో ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి తాము ప్రయత్నిస్తున్నామని ప్రొఫెసర్ వరదరాజులు అంటున్నారు. యాక్చువల్గా ఏమిటంటే మనం పాలిమర్స్ లేకుండా ఇప్పుడు జీవనం సాగించే రోజులు పోయినాయి. ఏంటంటే ప్లాస్టిక్ని మనం ప్రతి సందర్భంలోనూ మనకి ఒక పార్ట్ అయిపోయిందనమాట. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే ఇవి డిగ్రేడ్ కావు. అవి
అంటే పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల మేమేంటంటే మనం పర్యావరణం రక్షించాల్సిన బాధ్యత ప్రతి శాస్త్రవేత్త మీద కూడా ఉంది. అందువల్ల మేమేం చేస్తున్నామంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏమన్నా మనం ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీగా ఉండే ప్లాస్టిక్స్ అది తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో మా పరిశోధనలు సాగిస్తున్నాము. అదే కాకుండా ఇప్పుడు దొరికే ప్లాస్టిక్లన్నీ కూడా ఈ పెట్రోలియం బేస్డ్ ప్లాస్టిక్స్. ఇవి మనకి తెలుసు, పెట్రోలియం అనేది తగ్గిపోతూ వస్తుంది. కొంతకాలం పోయిన తర్వాత మనకి ఎంత ఉంటుందో మనకు తెలియదు, వాహనాలకే సరిపోకపోవచ్చు. అటువంటప్పుడు ఈ ప్లాస్టిక్లో మనం వాడాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడే మనం దానికి ప్రత్యామ్నాయంగా మనం ప్లాస్టిక్ వేరే విధంగా మనం తయారు చేయగలిగితే మనం పెట్రోల్ మీద ఒక ప్రెజర్ కూడా మనం తగ్గించగలిగిన వారం అవుతామనే ఉద్దేశంతో మేము బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ మీద పరిశోధనలు సాగిస్తున్నాము. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ప్రకృతి పరంగా లభించే పదార్థాల ద్వారా ప్లాస్టిక్ తయారు చేయడం పైన ప్రొఫెసర్ వరదరాజులు ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల నుంచి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ను తయారు చేశారు. గోధుమ, సోయా, పత్తి లాంటి పంటల నుంచి ప్రోటీన్ను వేరు చేయడం ద్వారా ప్లాస్టిక్ను తయారు చేయవచ్చని నిరూపించారు. బయోప్లాస్టిక్ తయారీకి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఉపయోగపడతాయని ఆయన చెబుతున్నారు. చెరుకు పిప్పి నుంచి కూడా ప్లాస్టిక్ తయారు చేయవచ్చని ప్రయోగాత్మకంగా ఈయన నిరూపించారు. ఇలా తయారు చేసిన ప్లాస్టిక్ వాడకం తర్వాత 2-3 నెలల్లోనే కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతుందని, పర్యావరణానికి మేలు చేస్తుందని వరదరాజులు వివరిస్తున్నారు. ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అనేవి ఆగ్రో బేస్డ్, పెట్రోలియం బేస్డ్ కాకుండా మనం పంటల నుంచి వచ్చే దాని నుంచి మనం ప్లాస్టిక్లుగా తయారు చేయవచ్చు. ఉదాహరణకి తీసుకుంటే మనకి దూది ఉంది చూసారా, అంటే అది సెల్యులోస్, దానిని మనం ఫిల్మ్ లాగా తయారు చేయవచ్చు. ఈ దూది అనేది రెన్యూవబుల్ ఎనర్జీ, రెన్యూవబుల్ సోర్స్, అంటే మనకి వస్తూనే ఉంటుంది, పంట పండిస్తుంటాం, కానీ పెట్రోల్ అనేది తరిగిపోతూ వస్తుంటుంది. కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఇది మనం ఈ బయోడిగ్రేడబుల్ వాడడం వల్ల. ఈ దూదే కాకుండా మేము ఇంకా కూడా ఈ గోధుమ పిండి నుంచి ఒక ప్రోటీన్ ఐసోలేట్ చేసి, వీట్ ప్రోటీన్ ఐసోలేట్ అంటాము, దాన్ని కూడా ప్లాస్టిక్ కింద మేము తయారు చేసాము. తర్వాత సోయా ప్రోటీన్ ఐసోలేట్, అంటే సోయా పిండి నుంచి ప్రోటీన్ ఐసోలేట్ చేసి దాన్ని కూడా మనం ఫిల్మ్ లాగా తయారు చేసి దాన్ని మన క్యారీ బ్యాగ్స్ కూడా యూజ్ చేసి దానికి ఉపయోగించుకోవచ్చు. అదే కాకుండా మనం చెరకి పిప్పి ఉంటుంది, దాని నుంచి పాలీలాక్టిక్ యాసిడ్ అనే దాన్ని తయారు చేస్తున్నారు. దాని ద్వారా కూడా మనం ప్లాస్టిక్ తయారు చేసి ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్, ఆగ్రో బేస్డ్ ప్లాస్టిక్స్. దీని మీద ఎక్కువగా మేము పరిశోధనలు చేస్తున్నాము. బయోడిగ్రేడబుల్ నానో కాంపోజిట్స్తో కూడిన ప్లాస్టిక్ వలన వైద్య రంగంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వేప, తులసి, పసుపు, కానుగ వంటి వాటికి బ్యాక్టీరియాతో పోరాడే లక్షణం ఉంటుంది. వీటి ద్వారా గాయాలను త్వరగా మాన్పించవచ్చు. యాంటీ బ్యాక్టీరియా లక్షణాలున్న పదార్థాలకు బయోప్లాస్టిక్ ఫిల్ములను జతచేస్తారు. ఇలా తయారైన ఫిల్ములను కాపర్ సల్ఫేట్, సిల్వర్ నైట్రేట్ లాంటి ద్రావణాల్లో ముంచి కొత్త రకం ప్లాస్టిక్ను రూపొందించారు. వీటిని గాయాలకు కట్టే పట్టీలల్లోనూ, ఆసుపత్రుల్లో వాడే బెడ్షీట్లలోనూ వాడవచ్చని ప్రొఫెసర్ వరదరాజులు చెబుతున్నారు. ఇది చాలా చవకగా లభిస్తుందని, ప్రస్తుతం ల్యాబొరేటరీ స్థాయిలో సక్సెస్ అయ్యాం. పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుని భారీగా ఉత్పత్తి చేయడానికి 2-3 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. దీంట్లో ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే మేము చేసిన ఒక ప్రక్రియ చాలా చౌకైనది, చాలా సులభతరమైనది. అంటే మనకి అది కూడా తక్కువ కాస్ట్లోనే రావాలి. అందువల్ల మేము ఏంటంటే ప్రాసెస్ కూడా మేము చౌకగా ఉండే ప్రాసెస్నే మేము ఎన్నుకున్నాం అనమాట. ల్యాబొరేటరీ స్టేజ్లో మేము దీన్ని సక్సెస్ అయ్యాము. ఒక 2-3 సంవత్సరాల్లో దీన్ని మార్కెట్లో వచ్చేటట్టుగా, అంటే మేము ఒక ఏదైనా ఇండస్ట్రీతో అనుసంధానం అయ్యి, ఎందువల్లంటే మనకి ల్యాబ్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉండవు. బెంచ్ స్కేల్ వరకు చేసాము. తర్వాత ఏంటంటే పైలట్ స్కేల్లోకి వెళ్ళాలి. పైలట్ స్కేల్లోకి వెళ్ళిన తర్వాత మనం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్కి తీసుకెళ్ళాలి. ఈ ప్రాసెస్ అంతటికి కూడా ఒక 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందన్నమాట. ప్రొఫెసర్ వరదరాజులు చేసిన ప్రయోగాలకు ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ అవార్డు కూడా లభించింది.
అన్నీ సవ్యంగా సాగితే మరో 3 ఏళ్లలో అగ్రి బేస్డ్ ప్లాస్టిక్ అందుబాటులోకి రాబోతోంది. అయితే సాధారణ ప్లాస్టిక్తో పోలిస్తే బయోప్లాస్టిక్ కొంచెం బలహీనంగా ఉంటుంది కాబట్టి ఈ బయోప్లాస్టిక్కు గుడ్డు పెంకు పొడిని జత చేయడం ద్వారా సాధారణ ప్లాస్టిక్ కంటే దృఢమైన ప్లాస్టిక్గా తయారు చేయడానికి ప్రొఫెసర్ వరదరాజులు కృషి చేస్తున్నారు. ఆయన కృషి ఫలించి వ్యవసాయ ఉత్పత్తుల ప్లాస్టిక్ అందరికీ అందుబాటులోకి వస్తే అన్నదాతల ఆదాయాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు. అంతేకాదు పర్యావరణ హాని తగ్గుముఖం పడుతుంది. శివశంకర్, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఆలోచించాలే కానీ ఆదాయం సమకూర్చుకోవటానికి అన్నదాతలకు అనేక మార్గాలున్నాయి. పొలం తక్కువగా ఉన్నా అందులోనే వివిధ రకాల పంటలు సాగు చేసి లాభాలను పొందవచ్చు. సరిగ్గా ఇదే విధానాన్ని పాటిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంత రైతులు. జమాయిలతో తోటలతో అంతర్ పంటగా పసుపును సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి మండలంలో సాగవుతున్న పసుపు పంట. పూర్తిగా మెట్ట ప్రాంతమైన ఈ భూముల్లో వరి, చెరకు సాగు చేసేవారు. అయితే నీటి వనరుల లభ్యత అంతంత మాత్రంగా ఉండడంతో పాటుగా పెట్టుబడులు పెరగడంతో లాభాలు రాకపోవడంతో ఆ పంటలకు రైతులు స్వస్తి పలికారు. ఆ తర్వాత వీరు ఈ ప్రాంతానికి కొత్తవైన పంటలపైన దృష్టి పెట్టారు. దాదాపు 50 మంది కౌలు రైతులు సుమారు 200 ఎకరాల భూములను కౌలుకు తీసుకున్నారు. వీటిలో జామాయిల్ తోటలను పెంచుతూ వాటి మధ్యలో అంతర పంటగా పసుపు సాగు మొదలుపెట్టారు. మేము మా సైడ్ ఎక్కువ వరి, చెరుకు సాగు చేసుకుంటామండి. మాది మెట్ట ప్రాంతం అండి. మేము బోర్ల మీద సాగు అండి. అయితే ఈ చెరుకు, వరి గిట్టుబాటు అవ్వక మేము అంతర పంటల మీద పసుపును అంతర పంటగా వేసుకోవడం జరుగుతుందండి. అది జామాయిలు, సర్వే తోటలో అంతర పంటగా సాగు చేసుకోవడం జరుగుతుందండి. దీనికి గవర్నమెంట్ రాయితీ కల్పిస్తే మేము మరింత ప్రోత్సాహంతో ముందుకెళ్తామని మేము గవర్నమెంట్ వారిని కూర్చున్నామండి. ఇది లాభసాటిగా ఉందండి. ఈ పసుపు పంట అనేది ఈ అంతర పంటగానే. చెరుకు అంటే దీనికి కూలీలు పెద్ద ఎక్కువగా పడకపోవడం, అది అంత పెట్టుబడి తక్కువ అవ్వడం జరుగుతుందండి. చెరుకు, వరికి అయితే పెట్టుబడి ఎక్కువైపోయి మాకు గిట్టుబాటు అవ్వటం లేదండి. అందుచేత మేము మళ్ళీ ఈ పంట ఏ విధంగా ఉంటుందో దాని మీద మేము పసుపు పంట మీదకి వెళ్ళడం జరిగిందండి. అంతర పంటగానే డ్రిప్ ఇరిగేషన్ మీద సాగు చేస్తున్నామండి ఈ పంటని. అయితే కరెంటు కొంచెం ఇబ్బందిగా ఉందండి. ప్రభుత్వం వారు ఈ కరెంటు మీద చర్య తీసుకుని మాకు సకాలంలో కరెంటు ఇవ్వగలిగితే రాయితీ అదిని ఇంకా డెవలప్మెంట్ మీద మేము మెట్ట ప్రాంతంతో ముందుకెళ్తామండి. ఈ కౌలు రైతులు ఎకరాకు దాదాపుగా ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టారు. సాగునీటి లభ్యత లేని ఈ ప్రాంతాల్లో బోర్లు వేసుకుని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలకు నీరు అందిస్తున్నారు. 7-8 నెలల్లో పసుపు పంట చేతికి వస్తుందన్న భావనను ఇక్కడి రైతులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రైతులు పండిస్తున్న పసుపు పంట వయస్సు 5 నెలలు. కొన్ని పల్ల ప్రాంతాల్లో కొంచెం దెబ్బతింది, కొన్ని ఎకరాలు బాగుంది. అది మెట్ట ప్రాంతంలో చేయటం కోసం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎకరానికి ఒక 18 నుంచి ఒక 20 క్వింటాలు వస్తుంది, అదే 20 టన్నులు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. గవర్నమెంట్ కూడా కొంచెం సహకరిస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది, ఇంకా కొన్ని ఎకరాలు చేయడానికి. దీనికి పంట మొదలైన కాడి నుంచి పంట అయ్యే వరకు కూడా మనుషులు అవసరం ఉంటుందండి, లేబర్ పని. అలాగే దీనికి మందులు, పిండి ఇవన్నీ కూడా డ్రిప్ ద్వారానే ఇచ్చేస్తామండి మేము. మామూలుగా మనుషుల ద్వారా చేసే కంటానే. లేబర్ పని మాత్రం చుట్టూ గడ్డి తీయడానికి, దీంట్లో కాలువ తవ్వులు చేయడానికి, ఇలాంటి పనులకి అన్నిటికీ కూడా మనుషులు అవసరం ఉంటుంది. ఎరువులు అంటే పొటాసు, DAP, యూరియా, అలాగే కొన్ని కెమికల్స్ అవి కూడా అన్నీ కూడా డ్రిప్ ద్వారానే ఇస్తామండి. దీనికి గవర్నమెంట్ కూడా సహకరించి దాంట్లో కొంచెం ఎంతో కొంచెం సబ్సిడీ అది ఇస్తే ఇంకా కొంచెం మేము ముందుకు వెళ్ళడానికి ఉంటుందండి. ఇంకా కొన్ని ఎకరాలు చేయడానికి చూస్తున్నాం మేము. అది భూమి పర్వాలేదండి, మెట్ట ప్రాంతం అనుకూలం ఉంటుందండి. దుంప ఒక 400 గ్రాముల నుంచి ఒక 600 ఒక దుక్కున కేజీ కూడా వస్తుందండి. ఎకరా మీద ₹1,50,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటే బాగుంటుందని ఇక్కడి పసుపు రైతులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాలన్నీ రాయితీ ద్వారా అందిస్తే ఆర్థికంగా తమకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందని వీరు భావిస్తున్నారు. యంత్ర పంట గురించి ఉన్నది వరి, తోట ఇవన్నీ కిడతలేదనండి. ఈ కొత్త పంట దీని మూలంగా వేసామన్నమాట అండి. పసుపు ఎకరానికే ఏదో 10 క్వింటాలు వస్తుందని ఏదో లెక్కేసి వేసామన్నమాట అండి. దీని ఖర్చు ఎకరానికే ₹1,00,000 అవుతుందన్నమాట అండి.
ఈ ఖర్చు పిండి మామూలు నీరు మనుషులు లేబర్ పని ఇలాగా అవుతుందని డ్రిప్పుల ప్రకారంగా పెడితేనండి ఇది పంట కొంచెం ఇబ్బంది వచ్చండి. ఒక టైంలో నీ సూప్ ద్వారాగా వాటర్ పంపుతున్నాం అన్నమాట అండి. మళ్ళీ భూమి అంతా కొంచెం తడిసిదంతకు అలా చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట అండి. మెట్ట ప్రాంతం అన్నమాట అండి ఇది. దీంట్లోనే కొంచెం సాగు చేసి వేద్దామంటే అండి 7 వర్షాలకే కొంచెం ఇబ్బంది అయ్యి వ్యవసాయం పంట కొంచెం లాస్ వచ్చిందన్నమాట అండి. దీని ఆదాయం రానా కూడా పంట లాస్గా ఉందండి. మీ గవర్నమెంట్ ద్వారాగా కొంచెం సహకారం ఏదైనా చేస్తారని మా ఆశ ప్రకారంగా అలా ముందుకు సాగుతుందని ఇంకా చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నామండి. ఇక్కడ ఎందుకు చేసామంటే అండి ఈ పంట మామూలు వరి వ్యవసాయం ఇది సరిగా మనకి చేతికి అందడం మొత్తం లేదండి. ఈ పంట ఎలా ఉంటుందో అని కొత్తగా వేసామన్నమాట అండి. అంత పంట ఇది దీని లాభం ఇంకా తీయలేదు కదండి. దీని పంట ఇప్పుడే తోట చేసామండి. ఇది ఈ వర్షాల వల్ల కొంచెం లాస్గా కనపడుతుంది అన్నమాట అండి. ఈ అంతర పంట అండి జామేల్లో వేసామండి. ఇది 7 నెలలకి పంట వస్తుందని మా ఉద్దేశంలో వేసామన్నమాట అండి. ఇది జామేలు అయితే 3 సంవత్సరాల దాకా పడేస్తుందండి. దాని ఆదాయం ఇంకా మనకి చేతికి రావాలంటే రేటుని పెట్టి అప్పుడు తేలాలండి. అంతవరకు మనకు లెక్క తెలదన్నమాట అండి. అది పసుపు పంట అండి ఎకరానికి ఒక 20,000 25,000 వస్తుందన్న ఆదాయంలో ఆశలో ఉన్నామన్నమాట అండి. సాగునీటి లభ్యత కోసం అనేక కష్టాలు పడుతూ జామాయిల్ తోటల్లో అంతర పంటగా పసుపును సాగు చేస్తున్న ఈ రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు అండదండలు అందిస్తే మంచి దిగుబడి సాధించి కష్టాల నుంచి గట్టెక్కుతామని అంటున్నారు. రాజు, సాక్షి న్యూస్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. ఇవి వాటి సాగుబడి వివరాలు. నమస్తే.